ఎప్పుడు వండే విధంగా కాకుండా ఈరోజైతే స్పెషల్గా కొత్తగా అయితే చేపల కర్రీ చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను. సో ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్తున్నా. చాలా బాగా వచ్చింది. దీంట్లో మనం చేప ముక్కలను తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండ్ కొన్ని టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇది మసాలా నేను రోట్లో నూరింది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి మగ్గిన తర్వాత అయితే మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అవి కూడా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వండి. తర్వాత దీంట్లో బెండకాయ ముక్కల్ని ఇలా పెద్దగా సైజులో అయితే కోసుకొని వేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా జాయిగా అయితే చేపల కర్రీలో అయితే వేసేయండి. వేసిన వెంటనే మనం వాటర్ అయితే వేయొద్దు. ఒక 10 మినిట్స్ అయితే అటు ఇటు తిప్పుతూ అయితే కొంచెం మసాలాలన్నీ పట్టి వరకు అయితే మగ్గనివ్వండి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత ఈ చింతపండు పులుపు వేసేయండి. ముందుగా మనం మసాలాలన్నీ పెట్టుకున్న వాటర్ ఉన్నాయి, అవి వేసేసుకున్నాను. తర్వాత అయితే చింతపండు పులుపుని పిసికి పక్కన పెట్టుకున్నాను, అది కూడా అయితే వేసేసుకొని గరిటె పెట్టకుండా నేను